హాయ్ మై డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా మిమ్మల్ని కలిసి. సారీ గైస్, మేము చెన్నై వచ్చేయడం వల్ల కొంచెం బిజీ అయిపోయాను, అందుకనేసే మీకు అవైలబుల్గా లేకపోయాను. అయినా కూడా నన్ను సపోర్ట్ చేస్తూ నా కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈరోజైతే ఒక న్యూ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంటుంది. ఈవెన్ పిల్లలు పెద్దలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఈవినింగ్ స్నాక్స్లా అండ్ స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మిక్చర్లా యూజ్ చేయొచ్చు. పొటాటో అంటే మ్యాక్సిమం అందరికీ నచ్చుతుంది కదండి. సో పొటాటోతో ఇంట్లోనే మిక్సర్లా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. దానికోసమైతే నేను 3 పొటాటోస్ని తీసుకున్నాను. దాన్ని బాగా తురిమేసాను. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా సన్నంగా వస్తుంది. వాటిని 2-3 టైమ్స్ వాటర్లో బాగా క్లీన్ చేసి ఒక 10 మినిట్స్ వాటర్లో సోక్ చేయండి. దానివల్ల అందులో ఉన్న స్టార్చ్ అంతా ట్రైనర్ సహాయంతో పొటాటోస్ మొత్తాన్ని వేరు చేసుకోండి. అందులో 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. దానికోసం ఆయిల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా మరిగిన ఆయిల్లో కొద్దిగా తీసుకుంటూ ఈ పొటాటోని వేసుకొని బాగా డీప్ ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా, వీడియోలో కొంచెంగా వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ అనేది కొంచెం వాటర్ అండ్ పిండి అని ఉండడం వల్ల ఆయిల్ బాగా ఇది అవుతుంది. చూపించారు కదా వీడియోలో. సో కొంచెంగా వేసుకొని ఆ పొటాటో అనేవి గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఇలానే మొత్తం చేశాక పక్కన పెట్టుకోండి. ఇలానే తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా కావాలి అనుకుంటే మనం ఇందులోకి కొంచెం వేరుశనగలు, కొంచెం దంచిన వెల్లుల్లి, అలాగే కొంచెం కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసి కలుపుకొని కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు కూడా. పిల్లలైనా పెద్దలైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది డైలీ మనం పిల్లలకి బయట నుండి తెచ్చి ఏదో ఒకటి పెట్టే కన్నా ఇది ఈవినింగ్ స్నాక్స్లా అప్పుడప్పుడు మనకి కావాలి అనుకున్నప్పుడు తీసుకోవచ్చు. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పండి ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. సీ యూ ఆల్ గైస్.